హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరిని చిప్ప నుండి ఈజీగా ఎలా సెపరేట్ చేయాలి, అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. పచ్చి కొబ్బరి మనకి వెంటనే కావాలి అనుకుంటే స్టవ్ మీద పెట్టి కాస్త వేడి చేస్తే చిప్ప నుండి కొబ్బరి ఈజీగా వచ్చేస్తుంది. లేదు మనకి కాస్త టైం ఉంది అనుకుంటే ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అంచులన్నీ ఇలా గ్యాప్స్ వస్తాయి. ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఇలా చాకుతో తీస్తే చాలా ఈజీగా చిప్ప నుండి కొబ్బరి వేరవుతుంది. ఇలా ఎన్ని చిప్పలు అయినా చాలా ఈజీగా తీసుకోవచ్చు. కొబ్బరి 1 ఇయర్ వరకు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొబ్బరికి వెనుక వైపు ఈ విధంగా బ్రౌన్గా ఉంటుంది కదా, దీనిని చాకుతో కానీ పీలర్తో కానీ ఈ విధంగా తీసేయాలి. మనం కావాలి అంటే ఈ బ్రౌన్ కలర్ది ఉంచి కూడా ఈ కొబ్బరిని స్టోర్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్లో కొన్న కొబ్బరి పొడిలా తెల్లగా ఉండాలి అంటే మనం దీనిని అయితే తీసేయాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఈ సైజు ముక్కలుగా అయితే సరిపోతుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేసి మిక్సీ చేస్తే కొబ్బరి పొడి పాడవుతుంది. ఇలా పొడి పొడిగా వచ్చే వరకు మిక్సీ అయితే చేసుకోవాలి. వెడల్పుగా ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని దాంట్లో ఈ కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ బాక్స్ డ్రైగా ఉండాలి, అస్సలు తడిగా ఉండకూడదు. స్పూన్తో ఇలా గట్టిగా అదుముతూ కొబ్బరిని అయితే ఈ బాక్స్ అంతా కూడా నింపుకోవడం వలన కొబ్బరి పాడవకుండా ఉంటుంది. ఒక చాకు తీసుకొని ఈ కొబ్బరి పొడిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేనైతే స్క్వేర్ పీసెస్లో కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న కొబ్బరి పొడిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది కొబ్బరి పొడి. మనం ముందుగానే కొబ్బరి పొడిని ఇలా షేప్స్లో కట్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చట్నీస్లో కానీ కర్రీస్లో కానీ కొబ్బరి పొడి కావాల్సినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మార్కెట్లో కొబ్బరి పొడి కొనకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. ఇలాంటి మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.